హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన ఛానల్లో ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ టు మార్నింగ్ వ్లాగ్. ఇప్పుడైతే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ కనుక మా వీడియో చూసారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో వచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తానమాట. ఇక్కడ వచ్చేసి నేను నిన్న రాగి సంకటి చేశాను కదా, దాన్ని అంటే రైస్ లేకుండా ఎలానో చూపించమన్నారు. నార్మల్గా అయితే మనం చాలా వరకు అన్నంతోనే వండుకుంటాం అనమాట. ఒక గ్లాసు మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండుకోవాలనుకున్నప్పుడు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇది అకేషనల్గా వండుకోవాలనుకున్నప్పుడు 2 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసులు నీళ్ళు వేసేసుకొని చేసేసుకోవాలన్నమాట. రాగి పిండి అనేది కూడా సేమ్ అదే కొలతతో తీసుకోవాలి. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నేనేం పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ నేను అంటే చేస్తూ ఉంటాం కదా, వీడియో పర్పస్ అయినా ఇంట్లో తినాలనిపించినా రెగ్యులర్గా ఏం చెయ్యము. కాకపోతే 3-4 డేస్ నుండి నైట్ టైమ్ నేను మా దీవెన్ బాబు రాగి సంగటి తింటున్నాను అనమాట. మొన్న సండే కదా, సండే రోజు నాన్ వెజ్ తీసుకొస్తే ఇంకా దాంతో పాటే తినేసాము. ఇంకా నిన్న మండే కాబట్టి బెండకాయతోటి ఇలా చేశాను. ఇది కూడా మన సబ్స్క్రైబర్ చెప్పారనమాట. ఇప్పుడు కాదు, 1 year బ్యాక్ చెప్పారు ఈ రెసిపీ. ఆల్రెడీ నేను ఒకసారి మిక్సీలో చేశాను, ఈరోజు అయితే రోట్లో చేస్తున్నాను. అంటే మన వీడియోస్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో చూస్తారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఫేమస్ అయిన వంటలు అవి ఇంతకుముందు ఎక్కువగా మనకి తెలిసేవి కాదు. మనకి యూట్యూబ్ ద్వారా, ఇన్స్టా ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి ఫేమస్, ఏమేమి వంటలు, ఏ కాంబినేషన్ బాగుంటుందో ఇప్పుడు బాగా జనాలకు అందరికీ తెలుస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఎండుమిరపకాయలు, అలాగే చింతపండు, పచ్చి ఉల్లిపాయలు వేసేసి ఎండుమిరపకాయలు కాల్చి కానీ వేయించి కానీ ఇట్లా చేతులతోనే గట్టిగా మెదిపేసి ఇట్లా చేయమని చెప్పారనమాట. అది కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. ఇది బెండకాయ కారం అంటారంట. దీన్నైతే ఇప్పుడు నేను ఇది సెకండ్ టైం ట్రై చేయడము. ఫస్ట్ ఒకసారి మిక్సీలో చేశాను, కొంచెం మెత్తగా వచ్చింది. మిక్సీ రోల్ కూడా ఉంది కదా, ట్రై చేద్దామంటే చాలా చాలా బాగుంది. మా దీవెన్ బాబుకి భలే నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. నైట్ ఇంకా రాగి సంకటాను బెండకాయ ఇదే తిన్నాము. ఒకవేళ మీకు చేసుకోవాలనిపిస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఈరోజైతే రైస్ వేయకుండానే రాగి సంకటి అయితే చేసేసాము. ఇక్కడ వచ్చేసి రోట్లో చేద్దామన్నాం కదా, రోలు చాలా రోజులు అయిపోయింది వాడక, అందుకనే దాన్ని మా వారు తీసి పైన పెట్టేశారనమాట. క్లీన్ చేస్తున్నాను. వాటర్ అది వేసేసి కాసేపు పక్కన పెడితే ఏమి ఉండదు, క్లీన్ చేసి పెట్టిందే. డస్ట్ మనం ఇల్లు ఉడుస్తూ ఉంటే డస్ట్ వస్తుంది కదా, ఇంకా అది కొద్దిగా వాటర్ వేస్తే మంచిగా బాగా నాని తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అని నా జుట్టు పైకి పెట్టి 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 ఆ మెలికలు తిప్పి తిప్పి జుట్టు మెలికలుగానే అయిపోయిందనమాట. అలాగా ఇంకా రోలు క్లీన్ చేయడం ఇంకా అవుతానే ఉంది. నెక్స్ట్ నేనైతే ఇంకా వంట ప్రాసెస్ చేసేటప్పుడు దాన్ని కాసేపు అలా నానబెట్టేసి పెట్టేసాము. మళ్ళీ పచ్చడి నూరేటప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. స్క్రబ్బర్తో అయితే ఇంకా నీట్గా అవుతుంది, కాకపోతే వాటర్ వేయంగానే వెళ్ళిపోయింది అనమాట డస్ట్. రోలు నూరే కొద్ది నుండగా అవుతుంది కదా, నేను కొంచెం తక్కువగానే రోలు యూజ్ చేయడము. కాకపోతే ఏదన్నా మనకి రోట్లో నూరితేనే టేస్ట్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రోలు యూజ్ చేస్తాను. లేదంటే ఇంకా అంత పెద్దగా అంతగా డైలీ ఏమీ యూజ్ చేయను నేను. ఇంకోటి ఏంటంటే అది తీయడం, లేబట్టడము, పైన పెట్టడం, దాన్ని క్లీన్ చేయడం, మళ్ళీ కింద పెట్టడం, ఇదంతా ఒక్కోసారి చెయ్యి నొప్పి వస్తుంది అనమాట. యాక్చువల్గా నూరడానికి నొప్పి వస్తుంది నాకు. కొంచెం రైట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర కొంచెం ప్రాబ్లం అనమాట. చెయ్యి ఎక్కువ బరువు కానీ కంటిన్యూస్గా అదే చేస్తే మాత్రం కొంచెం నొప్పి వస్తుంది. మామూలుగా కొంచెం ఏదైనా క్వాంటిటీ ఎక్కువైనప్పుడు, వంటలు అంటే వెరైటీస్ ఏదైనా ఎక్కువైనప్పుడు అయితే ఇంకొంచెం నొప్పి వస్తుంది అనమాట. ఇంక ఇలాంటివి ఎందుకులే అని మనకి రిస్క్ తీసుకోవడం అని చెయ్యను. కాకపోతే ఈరోజు ట్రై చేద్దామనే చేశాను, చాలా రోజులు అయిపోయింది. ఇక్కడైతే కంటిన్యూ ఇంకా చేసేస్తున్నాను. రాగి పిండి అయితే మొన్న తీసుకొచ్చాను. యాక్చువల్గా అసలు రాగులు మనం తీసుకొని, మా అత్తయ్య అయితే అలాగే చేస్తారు, జొన్నలు, రాగులు, సజ్జలు తీసుకొని నీట్గా వాటర్తో 2 సార్లు వాష్ చేసి పైన వచ్చిన వేస్ట్ చెత్తంతా పడేసి, అడుగునున్నవి మాత్రమే కొంచెం బలంగా ఉంటాయి కదా, అవి తీసుకొని బాగా కడిగి మనం జల్లిగిన్నెలో వేసేసుకొని వాటర్ పోయిన తర్వాత క్లాత్ పైన వేసి ఒక 2 రోజులు బాగా ఎండబెట్టి మిల్లు పట్టిస్తారు. రవ్వ కావాలంటే రవ్వకి, పిండి కావాలంటే పిండి మిల్లులో అలా చేస్తారు. ఈసారి నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ఇక్కడ ఎండ ఉండదు, ఎక్కడ ఆరబోయాలో తెలియదు, బూజు వస్తాయి. మళ్ళీ ఈ ఖమ్మం వెళ్ళినప్పుడు కానీ లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ తీసుకొని నీట్గా కడిగి ఎండబెట్టి పిండి పట్టించుకొని రావాలని అనుకున్నాను. నిన్న మాత్రం ప్యాకెట్ తీసుకొచ్చాం ప్రస్తుతానికి. నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది రాగి పిండి. ఈవినింగ్ టైంలో ఆకలేసినప్పుడు కానీ, నైట్ అన్నం తినాలనిపించకపోయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిపోకపోయినా, తినబుద్ధి అవ్వకపోయినా నేను
రాగి జావ చేసుకొని తాగుతాం అనమాట. రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఒక 7-8 స్పూన్స్ రాగిపిండి తీసుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఉండలు లేకుండా మనం ఎసరు రాగానే దాంట్లో వేసేసుకున్నామంటే ఉండలు కట్టదు. ఇది బాగా ఉడకనివ్వాలి. ఓన్లీ అన్నంతోనైతే కొంచెం మెత్తగా అవుతుంది, కానీ రాగిపిండి సరిగ్గా ఉడకకపోతే మన ఎవరికైనా సరే కడుపులో నొప్పి వస్తుంది, అంటే నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. డైజెషన్ కూడా తొందరగా అవ్వదు. కాబట్టి ఇలా చిక్కబడుతూ ఉంటుంది. మనం కలిపే కొద్దీ సిమ్లో పెట్టేసి, ఇంకా పుల్లల పొయ్యి అయితే ఇంకా బెస్ట్. కట్టెల పొయ్యి మీద అయితే స్లోగా సెగకి ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇది పొయ్యి కదా, చేసేనేమో హై, లేదంటేనేమో సిమ్లో ఉంటుంది. మామూలుగా నిప్పుల మీద సెగకి అట్లా చేసినట్టు ఉండదు కదా, అందుకని నేను చిన్న బర్నర్ పైన సిమ్లో పెట్టేసి అలా వదిలేసాను. అది బాగా దగ్గరకు అయిపోయి బాగా డార్క్ కలర్ చేంజ్ అవుతుంది. మనం మిక్స్ చేస్తూ ఉంటే ఇంకా గట్టిగా అవుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా కొంచెం చల్లారిన తర్వాత మనకి ఉండ బాగా వస్తుంది. కాకపోతే నాకు ఏదైనా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తినడమే ఇష్టం అనమాట. అందుకే నేను లాస్ట్లో వేడిగా ఉండంగానే ట్రై చేశాను. ఇక్కడ వచ్చేసి బెండకాయ పచ్చడి చేస్తున్నాను. యాక్చువల్గా కారం అంటారంట దీన్ని, మ్యాక్సిమం మేమైతే బెండకాయ పచ్చడి అనే అంటాము. దొండకాయ, బెండకాయ ఈ ప్రాసెస్లో జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ టమాటో వేస్ట్ చేసేది. మీకు ఒకవేళ నచ్చితే తినాలనిపిస్తే ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకటే రాగి సంగటి, రాగి జావా అదే చేసామంటే మనకి కొంచెం వాళ్ళకు కూడా బోర్ కొట్టొచ్చు. దాంట్లోకి కాంబినేషన్గా మనం చేసే రెసిపీస్ అంటే కర్రీస్, అన్నం రెగ్యులర్గా తినేదే కానీ కర్రీ వెరైటీగా ఉన్నప్పుడు ఎక్కువ తింటాం కదా, అలాగే కారానికి సరిపడా మిర్చి, ఒక 1/4 కిలో బెండకాయలు నీట్గా కడిగి ఇలా కట్ చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక 2 టమాటోలు, ఒక ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు తీసుకున్నాము. కొంచెం పచ్చడి అంటే పులుపు ఉండాలి కదా, అలాగని ఎల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి దంచేటప్పుడు కానీ, పచ్చడి అయిపోయిన తర్వాత ఫైనల్గా కానీ. అదే ఆయిల్లో మనం బెండకాయలు కూడా మగ్గించేసుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టేసి తొందరగా మెత్తగా అయిపోతాయి, సరిపోతుంది. లేతగా ఉన్నాయి బెండకాయలు. దీంట్లోనే మనం టమాటో, ఉల్లిపాయలు, చింతపండు కూడా వేసేసుకొని లైట్గా ఒక 1/4 టీ స్పూన్ పసుపు అలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి టమాటోలో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది. కావాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోవచ్చు ఇంకా తొందరగా ఉడకాలి అంటే. కొద్దిగా పసుపు వేసేసి మూత పెట్టేసామంటే ఇంకా మగ్గిపోతాయి అన్నమాట. ఈలోపు మనం రోట్లో వేసుకున్నాం కదా జీలకర్ర, పచ్చిమిర్చి, దాన్ని దంచేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడు ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా తొందరగా మెదుగుతుంది. కొంచెం లేట్ అయిందనుకోండి టైం పడుతుంది అన్నమాట. ఇవి కొంచెం స్పైసీగా ఉన్నాయి. నిన్న తీసుకొచ్చిన మిరపకాయలు, అందుకే నేను కొంచెమే తీసుకున్నాను. ఒక 7 ఏమో తీసుకున్నాను అనమాట. 1/4 కిలో బెండకాయలకి కరెక్ట్గా సరిపోయింది కారం అయితే. ఇంకా మనం వాడే మిర్చిని బట్టి మనం కారం అనేది అడ్జస్ట్ చేసుకోవడం, అది మన ఇష్టము. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఆల్రెడీ రాగి సంగట్లో ఉప్పు వేసాం కదా, మళ్ళీ దీంట్లో చూసి వేసుకోండి. ఇంకా వెరైటీస్ కాంబినేషన్స్ ఏం బాగుంటాయో తెలిసిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఒకటేమో పల్లీల పచ్చడి, ఇంకా ఇదొకటి బెండకాయ పచ్చడి ఒకటి నాకు తెలిసింది. కొంతమంది పప్పుచారు కూడా వేసుకుంటారు. నాన్ వెజ్ అయితే అందరికీ తెలిసిందే, స్పెషల్గా నాటుకోడి ఇంకా అలాగా తింటూ ఉంటారు కాబట్టి. వెజ్లో వెరైటీస్ ఇంకేమైనా అంటే డైలీ నాన్ వెజ్ తినలేం కాబట్టి, ఒకవేళ నైట్ టైం మనం రాగి సంగటి తినాలనుకుంటే డైలీ తిన్న కర్రీసే కాకుండా ఇంకేది బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నేను చేసినవైతే ఇది, ఒకటి ఎండుమిరపకాయలతోటి, ఒకటి బెండకాయతోటి, ఇంకోటి పల్లీ చట్నీ, ఒకటి పప్పుచారు, సాంబారు, టమాటో పచ్చడి. వీటితోటి ఇంకేం బాగుంటుందో కాంబినేషన్ తప్పకుండా తెలిసిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. ట్రై చేద్దాము ఎలా ఉంది అని. ఇది మాత్రం చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అంటే మామూలుగా రాగి సంగటి చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనం ఉడికించుతాం కదా, నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది. ఇంకా బెండకాయ ఇంకొంచెం జిగురు ఉంటుంది కదా, ఇంకా బాగా సెట్ అయిందనమాట ఈ రెండింటి కాంబినేషన్ కూడాను. మొత్తానికైతే నూరాను. మామూలు మిక్సీలో అయితే మనం వెయిట్ చేయాల్సిందనమాట, చల్లారే అంతవరకు వెయిట్ చేయాలి. రోలు కాబట్టి వేడివేడిదైనా రోట్లో వేసేసుకొని నూరేసుకోవచ్చు. దీన్ని మరి మెత్తగా చేయకూడదు. ఏ పచ్చడి అయినా సరే రోట్లో చేస్తే మెత్తగా చేయకూడదు. సేమ్ మనకి మిక్సీలో చేసిన ఫీలింగ్ వస్తుంది మెత్తగా ఉంటే. ఒకవేళ రోలు లేని వాళ్ళైతే ఓన్లీ మనకి తీసుకున్న కొంచెం టమాటోలు, పచ్చిమిర్చి ఒకటి సపరేట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని దాన్ని మనం బెండకాయ నలిపిన తర్వాత మెత్తగా పప్పు గుత్తితోటి
ఆ పేస్ట్ని దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే మెత్తగా ఉడికించేసుకొని కొంచెం వాటర్ అన్న వేసుకొని ఉడిపించి పప్పు గుత్తితో నలిపినా సరే నలిగిపోతుంది. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. రైస్లో కూడా బాగుంది ఇది. కాకపోతే కొంచెం కారం తక్కువ వేసాం కదా, అన్నంలోకి సరిపోలేదన్నమాట. దీంట్లోకి సరిపోయింది, సెట్ అయింది. మొత్తానికైతే అంతా తీసేసాను. మళ్ళీ ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని రోట్లో ఉన్నది కూడా తీసేసాను అనమాట. తర్వాత కడిగేసి పక్కన పెట్టేశాను. మనకి రాగి సంకటి కూడా అవుతుంది, ఇంకా దగ్గరికి అయింది. చూసారా, మొత్తం దగ్గరికి అయిపోయి గట్టిగా అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు చల్లారితే మనం చేయి తడి చేసుకొని కానీ నెయ్యిలో ముంచి కానీ ముద్ద చేసేసుకోవచ్చు. పొగలు వెళ్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదు నేను, మెత్తగా మీగడలాగా అయిపోయింది. ఇలా ఉంటే ఏంటంటే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అనమాట. తినేటప్పటికే చల్లారిపోతూ ఉంటుంది కదా, అంత ఒకేసారి తినము. లాస్ట్కి అయితే మంచిగా రౌండ్గా అయిపోయింది. మా దీవెన్ బాబుకి ఇచ్చినప్పుడు మాత్రం మంచిగా ముద్ద చేసేసి ఇచ్చాను. నేను కొంచెం నెయ్యి వేసేసుకున్నాను. అలాగే బెండకాయ పచ్చడి అంత స్పైసీగా ఏం లేదు, పుల్ల పుల్లగా బాగుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయొచ్చు. మా వారికి కూడా నచ్చిందనమాట, భలే ఉంది. కానీ ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం మా దీవెనకి వాళ్ళ నాన్నకి, అది నచ్చాలి ఫస్ట్. టేస్ట్ చూసిన తర్వాత, ముందు చూడగానే ఎలానో ఉందనుకుంటారు. కాకపోతే ఒకసారి ట్రై చేసిన తర్వాత నచ్చుతుంది. నేను వేడి తింటాను, వాళ్ళకు కూడా అలాగే పెడితే నువ్వు అంత వేడిగా తింటాను, నాకు కూడా అంత వేడిగా పెడతావా ఇప్పుడు అని. కాకపోతే అంత వేడిగా ఏం లేదు. సంకటి మాత్రం బాగా ఉడికింది, స్మూత్గా అయిపోయింది అనమాట. అసలు ఆ ఫ్లేవరే లేదు, పచ్చిగా ఉన్న ఆ ఫ్లేవర్. మొన్న రైస్తో వండింది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దానికి దీనికి కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది పొద్దున కొబ్బరి చట్నీ కోసం కొబ్బరి అయితే మొత్తం కొబ్బరికాయ కొట్టేసాను దీనికోసం స్పెషల్గా. పొద్దున ఫ్రెష్ కొబ్బరితో చేస్తేనే బాగా అనిపిస్తుంది చట్నీ. కొబ్బరి అంతా ఒలిసి తీయడానికే నాకు 15 నిమిషాల దాకా టైం పడుతుంది కొబ్బరి చట్నీ చేసినప్పుడు. కొబ్బరికాయ కొట్టి దాన్ని ఒలిచి ఇవన్నీ ఒక్కోసారి అయితే చేతికి గుచ్చుకోబోతున్నాయి కూడాను, అదొకటి భయము. ఇది లేత కొబ్బరికాయ కాబట్టి కొత్తది, నేను పైన చెక్కేం తీయలేదు, ఆ బ్రౌన్ కలర్ది అలాగే ఉంచేసాను. ఇంకా అలాగే దానికి కారానికి సరిపడా ఒక 7-8 మిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని మనం గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, మనం తీసుకున్న పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం కొబ్బరి మరీ బాగా కలర్ వచ్చేంత వరకు వేయించొద్దు, కొంచెం హీట్ అవుతే సరిపోతుంది. దాంట్లో కొంచెం పచ్చి వాసన అది లేకుండా ఉండడం కోసం అంతే. అలాగని మరీ కొత్త కొబ్బరికాయలు పాల కొబ్బరికాయలు తీసుకుంటే మెత్తగాను మనకి మీగడలాగా అయిపోతుంది చట్నీ. కొంచెం ముదిరింది అయితేనే బెస్ట్, స్వీట్నెస్ ఉంటుంది, చట్నీ నిల్వ కూడా ఉంటుంది నెక్స్ట్ డేకి, ఇంకొక 2 డేస్కి అయినా సరే. గట్టిగా చేస్తే వాటర్ ఏమి తగలకుండా చేస్తే కనుక ఉంటుంది ఒక 2 డేస్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కారానికి సరిపడా మిర్చి, ఎందుకంటే కొంచెం తడిగా ఉంది కదా అందుకే ముందు ఆయిల్ యాడ్ చేయలేదు. దీంట్లో కొంచెం డ్రైగా అయిపోయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని వేపుకొని మిక్సీ జార్లో తీసేసుకోవడమే. ఇదైతే రోట్లో కష్టము, కొబ్బరి చట్నీ టైం పడుతుంది. ఇంకా మా దీవెన్ బాబుకి ఏం టమాటో చట్నీ ఉంటే అదే వేసి పెట్టేశాను దోశకి. అల్లం చట్నీ చేయమని అడుగుతున్నారనమాట, అది కూడా చేస్తాను వీడియో. అంటే కొంచెం టైం కావాలి దానికి, అల్లం అది తీసుకొచ్చేసి గుర్తుండాలి. మెయిన్ బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తుంది ఏదైనా తీసుకురావాలి, అయ్యో ఇది తీసుకురావాల్సింది కదా. స్పెషల్గా అది గుర్తొచ్చినప్పుడు వెంటనే తీసుకొస్తేనే ఆ పని అవుతుంది, కానీ తర్వాత ఎట్లయినా పెండింగ్ పడిపోతూనే ఉంటుంది. బెల్లం ఎలాగో ఇంట్లో ఉంటుంది, చింతపండు కూడా ఉంటుంది. అల్లం నేను ఎక్కువ టీలో ఏం వెయ్యను, అందుకే నా దగ్గర మామూలుగా ఈ అల్లం ఉంచను అనమాట. ఉంచినా సరే అది ఎండిపోవడమో పాడైపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అల్లం పేస్ట్ ఉంచితే ఒక ఇంచు అలాగ ఉంచుతాను ఎప్పుడైనా కావాలంటే ఫ్రిడ్జ్లో. మొత్తం అంతా అల్లం పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకుంటాము అంతే. మిగిలిన ఆయిల్లో కొంచెం మనం కొబ్బరి అటు ఇటుగా ఒక 2 సెకండ్స్ అలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై చేసుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, కొబ్బరి, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మెత్తగా అయిన తర్వాత లైట్గా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత తాలింపు వేసుకోవచ్చు. ఇంకా తాలింపు అనేది ఎవరిష్టం వాళ్ళు. కొంతమంది ఆవాలు వేస్తారు, కొంతమంది ఆవాలు కరివేపాకు మాత్రం వేస్తారు, కొంతమంది ఎండుమిర్చి వేస్తారు, కొంతమంది అన్నీ వేస్తారు మిక్స్ చేసిన తాలింపు.
ఆయిల్ ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు తాలింపుకి, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి నూనె ఉంటుంది కాబట్టి దాంట్లోనే ఆ టేస్ట్ ఆ ఫ్లేవరే సరిపోతుంది. మనం ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ పోపు దినుసులు వేయించుకోవడానికి సరిపోతుంది 1 స్పూన్ అలాగా. వెల్లుల్లిపాయలు, ఇలాగా మనకు ఒక పెద్ద సైజు ఒక 40 రూపీస్ కొబ్బరి చిప్ అయితే నెక్స్ట్ డేకి కొంచెం ఉంటుంది అనమాట చట్నీ. ఇంకెవరికి ఇష్టమో కొబ్బరి చట్నీ నెక్స్ట్ డేకి వాళ్ళు సరిపోతుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ డేకి టమాటా చట్నీయో పల్లీ చట్నీయో అల్లం చట్నీ ఏదో ఒకటి చేసేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువగా అవసరం లేదు. మరీ మెత్తగా చేసిన పేస్ట్ అయిపోతుంది అనమాట. మన చేతులతో టచ్ చేసినప్పుడు ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది, లైట్గా కొంచెం బరక తగులుతుంది. అలా ఉంటేనే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మనకి హోటల్లో ఏంటంటే అచ్చం కొబ్బరితోనే చెయ్యరు, పుట్నాలు కూడా వేస్తారు కాబట్టి కొంచెం కలరు ఎల్లోయిష్గా ఉంటుంది, కొంచెం లూజ్గా కూడా చేస్తారు. ఇంట్లో చేసుకుంటే మనం గట్టిగా చేసుకోవచ్చు. నాకు ఇది గట్టిగా ఇష్టము, పల్లీ చట్నీ ఏమో కొంచెం లూజ్గా ఉంటేనే ఇష్టము, అంటే కొంచెం జోరుగా. అడుగునున్న కొబ్బరి చిప్పలు అవి నలగలేదన్నమాట, కొబ్బరి ముక్కలు అవి నేనే తినేసాను తర్వాత. అలా అంతే, పోపు వేసేసుకొని మనం ఈ గిన్నెలోకి వేసేసుకున్నామంటే సరిపోతుంది. బాక్స్లో ఎందుకు పెట్టానంటే ఇంకెవరికి కావాల్సింది వాళ్ళు వేసేసుకుంటే మిగిలింది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా అనేసి తీయడమే ఒకేసారి ఇంకా బాక్స్లోకి షిఫ్ట్ చేసుకున్నాను గ్రైండ్ చేసిన తర్వాత. మళ్ళీ పని లేకుండా మొత్తానికైతే ఇలా అయిపోయింది. నెక్స్ట్ దోశ వేసేసాను. ఇంకా దోశ వేసేది ఏమంటారు, ఈసారి మాత్రం సాఫ్ట్గా రుబ్బాను, క్రిస్పీగా లేకుండా. దోశ పిండి చాలా బాగా వచ్చాయి అనమాట మనకి, సేమ్ సెట్ దోశ అలాగా. 2 days అయినా 3 days అయినా టేస్ట్ అస్సలు చేంజ్ అవ్వలేదు, అలాగే ఉంది, సాఫ్ట్గా వస్తున్నాయి అనమాట. మొత్తానికి మన చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా ఇది మూత పెట్టేసుకొని దోశలు వేసేసుకుందాం. దోశ పిండి కూడా ఆల్రెడీ కలిపేసి పెట్టేశాను, మార్నింగ్ స్కూల్ కోసం అని చేసేసాను కదా. ఇప్పుడు ఒకసారి ప్యాన్ హీట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ ఆనియన్తో రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. పొట్టు మినపప్పు కదా, అందుకే కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది. ఇది ఒక్కసారి ఇంకా ఫైనల్గా అయిపోయిందనమాట. ఒక్కసారి ఇడ్లీకి అయితే 1 గ్లాస్ అంత ఉంచాను. 4 kgs తీసుకొస్తే నాకు ఈజీగా 1.5 month అలాగ వచ్చిందనమాట. 4 to 5 kgs మినప్పప్పు. నేను పప్పు కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే యూజ్ చేస్తాను, దోశకైనా ఇడ్లీకైనా. అంతే, ఆనియన్ రుద్దితే మాత్రం ఎంత పాత పెనమైనా ఎంత బాగా వస్తాయో దోశలు. కొంచెం ఆయిల్ వేసేసి బాగా రఫ్ చేసి కొంచెం వాటర్ చల్లేసుకొని దోశ వేసేసుకున్నామంటే దోశ మనం చేతితో కూడా తీయొచ్చు అనమాట, అంత ఈజీగా వచ్చేస్తుంది. దోశ వచ్చినప్పుడు అంత ఉన్న ప్రశాంతత ఎప్పుడైనా ఒకసారి స్ట్రక్ అంటే మర్చిపోతాను నేను. పొద్దున హడావులో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆనియన్ రబ్ చేయకుండానే పైన దోశ వేసాను అనుకోండి, అతుక్కుపోతుంది. అప్పుడు వచ్చిన బీపీ మాత్రం మామూలుగా ఇంకా ఆ డే మొత్తం ఉంటుంది అనమాట ఆ ఎఫెక్ట్. నాకైతే అలాగే అనిపిస్తుంది. దోశ ఈజీగా వస్తే రోజు నిలబడి 100 దోశలైనా వేయచ్చు, అంత బాగా అనిపిస్తుంది అనమాట, సాటిస్ఫాక్షన్ అలా ఉంటుంది. ఇలా వేసామా అలా తీసామా పల్చగా వేసేసుకున్నా సాఫ్ట్గా వస్తుంది అనమాట. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే మనం పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఉంటుంది. మొత్తానికైతే మా ఇంట్లో రెసిపీస్ ఇవి. మీకు ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి నేను చెప్పిన వీడియోలు అవన్నీ కూడా నచ్చితే ఫాలో అవ్వండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వేడి దోశలు, చలికాలం టీ పెట్టినా సరే ఇప్పుడు దోశ వేసినా ఇలా వెళ్ళి తీసుకెళ్ళి అలా ఇచ్చేసరికి చల్లారిపోతున్నాయి అనమాట. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు లేట్ అయినా సరే చల్లగా అయిపోతుంది దోశ, టీ, పాలు ఏదైనా. కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినడమే బెస్ట్, ఎందుకంటే అన్నీ రెడీ. అందుకే నేను చట్నీ ముందు రెడీ చేసి ఉంచుతాను. రైస్ కూడా అంతే, మనకి కూర చల్లారినా ఏం అనిపించదు, కానీ అన్నం చల్లారిపోతే మాత్రం అస్సలు తినలేము కదా, అదనమాట. థ్యాంక్ యూ.